నమస్కారం. హిందూ పురాణాల్లో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. కానీ ఒకే గర్భం నుండి 49 మంది దేవతలు ఉద్భవించడం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? వారు ఎవరో కాదు, మరుద్గణాలు. ఇంద్రుడికి అత్యంత సన్నిహితంగా ఉండే ఈ వాయుదేవతలు అసలు ఎలా పుట్టారు? ఒక తల్లి కఠిన తపస్సు, ఒక దేవుడి భయం, వజ్రాయుధపు దెబ్బ, ఇవన్నీ కలిస్తేనే మరుద్గణాల జననం. ఈరోజు ఈ వీడియోలో మరుద్గణాల పుట్టుక వెనుక ఉన్న ఆసక్తికరమైన రహస్యాలను తెలుసుకుందాం. కథలోకి వెళితే, కశ్యప ప్రజాపతికి 2 భార్యలు ఉండేవారు, అదితి మరియు దితి. అదితి సంతానం దేవతలు కాగా, దితి సంతానం దైత్యులు అంటే రాక్షసులు. దేవతలకు రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధాల్లో దితి కుమారులు అందరూ ఇంద్రుడి చేతిలో హతమవుతారు. తన బిడ్డలను కోల్పోయిన దితి పుత్రశోకంతో రగిలిపోతుంది. తన కుమారులను చంపిన ఇంద్రుణ్ణి అంతం చేయగల అజేయుడైన కుమారుడు తనకు కావాలని ఆమె కోరుకుంటుంది. దీనికోసం ఆమె తన భర్త కశ్యప ప్రజాపతిని ఆశ్రయిస్తుంది. ఆమె పట్టుదలను చూసిన కశ్యపుడు ఒక వరాన్ని ప్రసాదిస్తాడు. కానీ దానికి ఒక కఠినమైన నిబంధన విధిస్తాడు. కశ్యపుడు దితితో ఇలా అంటాడు: దేవి, నీవు కోరుకున్నట్లే ఇంద్రుణ్ణి జయించగల కుమారుడు నీకు కలుగుతాడు. కానీ నీవు 1000 ఏళ్ల పాటు అత్యంత పవిత్రంగా కఠినమైన నియమాలతో గర్భాన్ని ధరించాలి. పొరపాటును కూడా అపవిత్రంగా ఉండకూడదు. అలా ఉంటేనే నీ కోరిక నెరవేరుతుంది. దితి ఆ నియమాలకు అంగీకరించి తపస్సు మొదలు పెడుతుంది. రోజులు గడుస్తున్నాయి. ఆమె గర్భంలోని పిండం తేజస్సుతో పెరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడికి భయం పట్టుకుంది. ఆ శిశువు పుడితే తన పదవి ఊడిపోతుందని, తన ప్రాణాలకు ముప్పు అని గ్రహించాడు. ఇంద్రుడు చాలా తెలివైనవాడు. దితిని నేరుగా ఎదుర్కోలేక ఆమెకు సేవకుడిగా వెడతాడు. అమ్మా, నీ గర్భాన్ని కాపాడటంలో నేను నీకు సహాయం చేస్తాను అని నమ్మిస్తాడు. దితి కూడా తన సవతి కొడుకు కదా అని నమ్మి దగ్గరకు రానిస్తుంది. ఇంద్రుడు లోపల కుట్రతో, పైకి భక్తితో ఆమె అలసట కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఒకరోజు అనుకోకుండా దితి తీవ్రమైన అలసట వల్ల కాళ్ళు కడుక్కోకుండానే జుట్టు విరబోసుకుని నిద్రపోతుంది. ఇది శాస్త్ర విరుద్ధం మరియు అపవిత్రం. ఇంద్రుడికి కావలసిన అవకాశం దొరికింది. తక్షణమే తన సూక్ష్మ రూపంతో దితి గర్భంలోకి ప్రవేశిస్తాడు. గర్భంలో ఉన్న ఆ తేజోమయమైన పిండాన్ని చూసి ఇంద్రుడు భయపడతాడు. తన వజ్రాయుధంతో ఆ పిండాన్ని 7 ముక్కలుగా నరుకుతాడు. అప్పుడు ఆ 7 ముక్కలు బిగ్గరగా ఏడవడం మొదలు పెడతాయి. అవి ఏడిస్తే దితికి మెలకువ వస్తుందని భయపడి ఇంద్రుడు ఆ 7 ముక్కలను మళ్ళీ ఒక్కొక్క దానిని 7 ముక్కలుగా నరుగుతాడు. మొత్తం 49 ముక్కలయ్యాయి. ఆ ముక్కలు రోదిస్తూ ఉంటే ఇంద్రుడు గర్జిస్తూ, మారుదా, ఏడవకండి ఏడవకండి అని అంటాడు. సంస్కృతంలో రుదా అంటే ఏడవటం, మారుదా అంటే ఏడవవద్దు అని అర్థం. ఈ మారుదా అనే పదం నుండే మరుత్తులు అనే పేరు వచ్చింది. చివరికి దితికి మెలకువ వస్తుంది. జరిగిన విషయాన్ని గ్రహించిన ఇంద్రుడు ఆమె కాళ్ల మీద పడి క్షమాపణ కోరతాడు. దితి కూడా తన తప్పును తెలుసుకుంటుంది. ఆ 49 ముక్కలు ప్రాణం పోసుకొని 49 మంది మరుద్గణాలుగా అవతరిస్తారు. వీరు ఇంద్రుణ్ణి చంపే రాక్షసులుగా కాకుండా ఇంద్రుడికి తోడుగా ఉండే దేవతలుగా మారిపోతారు. వీరే ప్రకృతిలో వీచే రకరకాల గాలులకు అంటే వాయువులకు అధిపతులు. ఇది మరుద్గణాల పుట్టుక కథ. మీకు ఈ కథ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన పురాణ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. స్వస్తి.